మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈదురుగాలులతో కూడిన వర్షంతో మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు. చెన్నూరు మండలంలోని పలు ప్రాంతాల్లోని కల్లాలో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న తమకు అకాల వర్షానికి మరింత నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షానికి తడిసి మిరప నాణ్యత కోల్పోతుందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గ్రామం. నా పేరు పడాల మధుకర్. నేను 3 ఎకరాల మిర్చి వేసిన. 3 ఎకరాల మిరపతోటి అయితే కాయలు కోసినాం, ఆరినాయి. అక్కడ వరంగల్ పోతే రేట్ లేదు. మన ఇప్పుడు వర్షానికి ఎండిన మిర్చి కనీసం పట్టకపోదామంటే పట్టాలు లేవు. అది గవర్నమెంట్ నుంచి పట్టాలు వస్తానే అంటాను, కానీ అది ఎవరు తీసుకుంటారో తెలియదు. మా వరకు అయితే ఎప్పుడు రాలే. ఈ తడిసిన మిరపకాయలు ఆడికి పట్టకపోతే రేటు పెట్టుడు కష్టమే. ఇప్పటికే రేటు తక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ ఏదైనా మద్దతు ధర ఉంటే బాగుండు. మద్దతు ధర లేదు. ఈ తడిసిన మిర్చి ఇంకా తక్కువ రేటుకి అడుగుతారు. ఏదైనా గవర్నమెంట్ కొద్దిగా దయతలిచి మాకైనా సహాయం అందిస్తే బాగుండు. మాది కప్తరసాల. నా పేరు మహావత్ రాక. వర్షానికి కాయలు నానిపోతున్నాయి. బాగా గాలికి పట్టాలు ఆగుతాయి, మా దగ్గర పట్టాలు లేవు. మాకు ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటాను. 3 ఎకరాలు వేసిన పంట కూడా పెద్ద గెలలే, 50 క్వింటాలు వెళ్ళింది. వాటికి రేట్ లేదు. ఎండిన మిర్చినే ఎవరు కొంటలేరు. తడుతుంది. తడిసిన మిర్చిని ఎవరైనా కొనలు మాకేమైనా ప్రభుత్వం సాయం చేస్తే మంచిగా ఉండు.